హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎర్నింగ్స్. మనం ఈ రోజు ఒక న్యూ టెస్ట్నెట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు పోస్ట్ చేసిన టెస్ట్నెట్ అండ్ ప్రీవియస్గా పోస్ట్ చేసిన టెస్ట్నెట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ అయితే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తారు. సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ చూస్తున్నాను. సో ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలో టోటల్ 2 ప్రాజెక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. ఇక మన ఫస్ట్ టెస్ట్నెట్ వచ్చేసరికి వాల్రస్ వాళ్ళది. ఇది సూయి బ్లాక్ చైన్ మీద వస్తున్న ఫస్ట్ డీసెంట్రలైజ్ స్టోరేజ్ ఫోకస్ ప్రాజెక్ట్. రీసెంట్ టైంలో మీరు చాలా న్యూస్ అయితే వినే ఉంటారు సూయి గురించి. ప్రెసెంట్ టైంలో బాగా హైప్ ఉన్న బ్లాక్ చైన్ ఇది. ఫండింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రెడీ చేయలేదు. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక స్టోరేజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్, సేమ్ లైక్ గూగుల్ డ్రైవ్ అండ్ క్లౌడ్ స్టోరేజ్. బట్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఒక డీసెంట్రలైజ్ స్టోరేజ్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు హ్యాకర్ లీక్ డేటా. ఇది ఎలా రన్ అవుద్ది అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్లౌడ్ స్టోరేజ్ని ఒక కంపెనీ మెయింటైన్ చేస్తుంది అండ్ సర్వర్స్ కూడా వాళ్ళ కంట్రోల్లో అయితే ఉంటాయి. సో హ్యాకర్కి హ్యాక్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుద్ది. బట్ డీసెంట్రలైజ్ స్టోరేజ్లో సర్వర్స్ అనేవి ఉండవు. ఇన్స్టెడ్ సర్వర్స్ బదులు నోడ్స్ అనేవి ఉంటాయి గైస్. నోడ్ అంటే ఏం లేదు, ఒక కంప్యూటర్ మీతో ఉన్న డివైస్ ఉంటుంది కదా కంప్యూటర్, దాన్ని అయితే మనం నోడ్ అనేది అంటాం. ఇలా మల్టిపుల్ నోడ్స్ అయితే ఉంటాయి. లైక్ ఆ నోడ్ని అయితే ఎవరెవరైతే రన్ చేస్తుంటారో సో ప్రతి ఒక్క పర్సన్ ఉన్న నోడ్ దాన్ని అయితే నోడ్ అంటాం. లైక్ నువ్వు ఆ నోడ్ అనేది ఎవరైనా రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రన్ చేస్తుంటే ఆ నోడ్ అనేది నీతో ఉంటుంది. ఆ నోడ్లో ఒక కొంచెం ఫ్రాగ్మెంట్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. కంప్లీట్ డేటా అనేది అయితే ఒక నోడ్లో అయితే కంప్లీట్ డేటా ఉండదు. ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఆ డేటా అంటే లైక్ అది కూడా ఎన్క్రిప్ట్ చేసి ఒక ఫ్రాగ్మెంట్ అయితే మీతో అయితే ఉంచుతారు. సో ఒక హ్యాకర్ దీన్ని హ్యాక్ చేయాలంటే ప్రతి ఒక్క నోడ్లో ఉన్న డేటా అయితే మొత్తం కంబైన్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేసి అందులో ఉన్న డేటా అయితే వస్తుంది. సో విచ్ ఈజ్ నియర్లీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క నోడ్లో ఉన్న డేటా అనేది కలెక్ట్ చేసి దాన్ని డీక్రిప్ట్ చేయడం అనేది నియర్లీ ఇంపాసిబుల్ అనేది చెప్పాలి. సో అంతేకాదు ఈ నోడ్స్ అనేది ఎవరెవరు రన్ చేస్తున్నారు కూడా అది తెలియదు హ్యాకర్కి. సో అదే చాలా ఇంపాసిబుల్ అనే అవుద్ది హ్యాక్ చేయడం అనేది. సో ఇక ప్రజెంట్ వాల్రస్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఒక పబ్లిక్ టెస్ట్నెట్ అయితే రన్ అవుతాం. సో ఇందులో మనం జాయిన్ అయ్యి ఫ్రీగా ఎయిర్డ్రాప్కి అయితే ఎలిజిబుల్ అవ్వచ్చు. టెస్ట్నెట్కి కావాల్సిన లింక్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటాయి. సో మీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ రాగానే మీకు లింక్స్ అనేది అయితే అప్లోడ్ చేసి ఉంటాను. మీకు ఫస్ట్ లింక్ అయితే ఉంది కదా గైస్, సూయి వ్యాలెట్ అని. మీకు ఆల్రెడీ సూయి వ్యాలెట్ ఉంటే పర్లేదు. ఒకవేళ మీకు సూయి వ్యాలెట్ లేదు అంటే ఇక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ సూయి వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి యాడ్ ఎక్స్టెన్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయితే మనకి ఆటోమేటిక్ అయితే ఇక్కడైతే యాడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ అయితే వచ్చింది. మీరు వచ్చాక ఇక్కడ ఏం చేస్తారంటే గైస్ మోర్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేసి మీ ఆల్రెడీ వ్యాలెట్ ఉంటే ఇక్కడ అయితే ఇంపోర్ట్ చేసుకోండి గైస్. ఆర్ఎల్స్ మీరు న్యూ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ న్యూ ఫేస్ అకౌంట్ అయితే క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి గైస్. పాస్వర్డ్ సెట్ చేశాక ఇక్కడ అగ్రీ అయితే క్లిక్ చేసి క్రియేట్ న్యూ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసి మీకు ఇక్కడ ఫేస్ కీ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే సేవ్ అయితే చేసుకోండి గైస్. లైక్ ఇక్కడ మీకు ఐ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఫేస్ కీ అనేది అయితే కనపడుతుంది. దాన్ని ఎక్కడైనా సేవ్ చేసుకోండి గైస్. సేవ్ చేసాక ఓపెన్ సూయి వ్యాలెట్ అయితే క్లిక్ చేయండి. మనకి సూయి వ్యాలెట్ అనేది అయితే క్రియేట్ అయింది. ఆల్రెడీ వ్యాలెట్ ఉన్న వాళ్ళు అయితే ఇంపోర్ట్ చేసుకోండి గైస్. అండ్ దెన్ మీకు ఇక్కడ సెటింగ్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మెయిన్ నెట్ అనేది ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసి మీరు ఇక్కడ టెస్ట్నెట్గా అయితే స్విచ్ చేయండి గైస్. స్విచ్ చేసాక మీరు అయితే క్లోజ్ చేసి మనం ఇప్పుడు మన టెస్ట్నెట్లో అయితే ఉన్నాం గైస్. అండ్ దెన్ మీరు సెకండ్ లింక్ అయితే ఉంది కదా గైస్, మనం వాల్రస్ వాళ్ళ టెస్ట్నెట్ పర్ఫార్మ్ చేయాలంటే మనకి స్వీట్ ఫస్ట్ అయితే కావాలి. సో ఆ ఫస్ట్ అనేది మీకు ఇక్కడైతే 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ లింక్ వచ్చేసరికి బ్లాక్ బోల్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చి వాళ్ళ సూయి వాళ్ళ అఫీషియల్ డిస్కౌంట్ నుంచి అయితే మనం ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ముందుగా మనం బ్లాక్ బోల్డ్ ఫస్ట్ నుంచి అయితే ఫస్ట్ అయితే క్లెయిమ్ చేద్దాం. ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మిమ్మల్ని అయితే ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది సార్. ఈ అడ్రస్ ఏది ఇస్తారంటే మీ సూయి వ్యాలెట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ అడ్రస్ ఉంది కదా గైస్, ఈ అడ్రస్ అయితే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసి గివ్ మీ సూయి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి వితిన్ 15 సెకండ్స్లో అయితే మనకి సూయి మనది అయితే మన ఫస్ట్ వ్యాలెట్లోకి అయితే రిసీవ్ అవుతుంది గైస్. ఇక్కడ మీకు చూపిస్తుంది, వెయిట్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ అనేది అయితే క్లెయిమ్ అయితే కదా సూయి అనేది. అండ్ దెన్ సెకండ్ లింక్ గైస్, ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలనేది తెలిసింది కదా. ఇది ఎవరి 1 అవర్కి అయితే మనకి రిఫ్రెష్ అవుతుంది గైస్. మనకి ఒకసారి క్లెయిమ్ చేసామంటే నెక్స్ట్ 1 అవర్ వరకు అయితే మనకి క్లెయిమ్ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది. సో ఆఫ్టర్ 1 అవర్ అయితే మళ్ళీ అయితే మనం క్లెయిమ్ చేయొచ్చు. అండ్ దెన్ సూయి డిస్కౌంట్ ఫస్ట్ ఇది కూడా అంతే సేమ్. మనం ఏం లేదు, ఫస్ట్ వాళ్ళ సూయి వాళ్ళ డిస్కౌంట్లో అయితే జాయిన్ అవ్వాలి గైస్. మీకు ఆ లింక్ ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ ఇన్వైట్ అనేది ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు యాక్సెప్ట్ ఇన్వైట్ అవుతుంది, దాని మీద అయితే ట్యాప్ చేయగానే మనం వాళ్ళ డిస్కౌంట్లోకి అయితే తీసుకెళ్తుంది గైస్. ఇక్కడ మనం అకౌంట్ అయితే వెరిఫై చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వెరిఫై అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయగానే మనకి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ లింక్ మీద అయితే ట్యాప్ చేయండి. మనకి ఇంకో ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ మీరు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది అయితే క్యాప్చా ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయాలి. ఐఎమ్ హ్యూమన్ అని దాని మీద ట్యాప్ చేసి మనకి సింపుల్ పజిల్ అయితే వస్తుంది. ఆ పజిల్ అయితే సాల్వ్ చేయాలి గైస్. ఇక్కడ చూసుకోవచ్చు పజిల్ అయితే వచ్చింది. ఈ పజిల్ని సాల్వ్ చేయాలి మనం.
క్లిక్ ఆన్ ద ఆబ్జెక్ట్ మనకి ఓకే క్యాప్చర్ అయితే సాల్వ్ చేయాలి ఫస్ట్. మన క్యాప్చర్ సాల్వ్ కానీ మీడియా డిస్కౌంట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ వెరిఫై అయితే క్లిక్ చేయండి గైస్. వెరిఫై క్లిక్ చేయగానే ఓకే మీకు ఇలా వస్తే మీరు పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి గైస్. జస్ట్ సరిపోతే మన పేజ్ రిఫ్రెష్ చేయగానే మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుద్ది. మనం మన అకౌంట్ అనేది అయితే వెరిఫై అవుద్ది. వెరిఫై అయ్యాక మీకు కిందకైతే స్క్రోల్ చేయండి గైస్. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ బాటంలో అయితే 1 సెకండ్ మీకు ఇక్కడ బాటంలో అయితే ఇక్కడ చూసుకోవచ్చు టెస్ట్నెట్ ఫస్ట్ అంటారు. దాంట్లోకి అయితే వెళ్ళి మీకు ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఫస్ట్ అనేది ఉంది. దాన్ని అయితే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీకు ఇక్కడ స్పేస్ ఇచ్చేసి మీ వ్యాలెట్ అడ్రస్ అనేది అయితే పేస్ట్ చేయండి గైస్. 1 సెకండ్ మీ వ్యాలెట్ అడ్రస్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ అయితే చేయండి. మరి విత్ ఇన్ 2 minutesలో అయితే మీకు ఫస్ట్ అనేది అయితే రిసీవ్ అవుద్ది. మీకు 2 minutes తర్వాత మీకు చూసుకోవచ్చు ఇన్స్టాంట్గా అయితే ఫస్ట్ కూడా రిసీవ్ అయింది. అండ్ దెన్ మనకి ఫస్ట్ ఎలా క్లెయిమ్ చేయాలో అయితే అర్థమైంది కదా. మనం ఇది ఎవరి 1 hourకి అయితే ఫస్ట్ అనేది అయితే రిఫ్రెష్ అవుద్ది. సో మీరు ఎవరి 1 hourకి అయితే ఫస్ట్ అనేది అయితే క్లెయిమ్ చేసి గైస్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ స్టేక్ అయితే చేయాలి గైస్. మనం వాల్ టోకెన్ అనేది అయితే స్టేక్ చేయాలి. వాల్ టోకెన్ ఎలా వస్తుందంటే మీరు జస్ట్ ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి గైస్. వాల్రస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనతో ఉన్న ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే వాల్ టోకెన్కి అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు గైస్. ఎక్స్చేంజ్ చేసి ఆ వాల్ టోకెన్ని మనం స్టేక్ చేయాలి. వాల్రస్ వెబ్సైట్లోకి వచ్చాక మీకు ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అయితే ఉంటుంది. మీరు ఇందాక ఏ వ్యాలెట్ అయితే క్రియేట్ చేస్తారో ఆ వ్యాలెట్కి అయితే కనెక్ట్ చేయండి గైస్. కనెక్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన వ్యాలెట్ అనేది అయితే కనెక్ట్ అయింది గైస్. కనెక్ట్ అయ్యాక మీకు ఇక్కడ బ్యాలెన్స్ అయితే చూసుకోవచ్చు. నాతో 2 ఫస్ట్ అయితే ఉంది. మనం ఇది ఫస్ట్ గైస్. మనం దీన్ని అయితే విత్డ్రా చేయలేము. జస్ట్ అది టెస్ట్నెట్కి అంటే టెస్ట్ చేయడానికి మాత్రమే పనికి వస్తాయి. ఇక్కడ గెట్ వాల్ అనేది ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది కదా. 1 అయితే ఎంటర్ చేయండి గైస్. 1 ఎంటర్ చేసి ఎక్స్చేంజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అయితే అప్రూవ్ వస్తుంది. అప్రూవ్ చేయండి గైస్. అప్రూవ్ చేశాక మనకి 1 టోకెన్ వచ్చేసి 1 వాల్ టోకెన్కి అయితే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు 1 వాల్ టోకెన్కి అయితే కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయ్యాక మీకు కిందకి ఇక్కడైతే స్క్రోల్ చేసి ఇక్కడ స్టేక్ అయితే చేయండి గైస్. మీరు ఏదో ఒక వ్యాలిడేటర్ అయితే సెలెక్ట్ చేసి స్టేక్ అయితే చేసేయండి గైస్. ఇక్కడైతే 1 అయితే ఎంటర్ చేసి స్టేక్ అయితే క్లిక్ చేయండి. మనకి అప్రూవ్ అయితే అడుగుద్ది. అండ్ దెన్ మీరైతే అప్రూవ్ చేయండి గైస్. మళ్ళీ 1 సెకండ్ స్టేకింగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. స్టేకింగ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. అలా మీరు ఏం చేస్తారంటే గైస్ మీకు ఇక్కడ ఫస్ట్ అయితే మాక్సిమం డైలీ అయితే ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకొని మీరు డైలీ ఇక్కడ అట్లీస్ట్ ఒక 2 or 4 వ్యాలిడేటర్స్లో అయితే స్టేక్ చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేనైతే ఈ వ్యాలిడేటర్ స్టేక్ చేశాను. అండ్ దెన్ మీరు మళ్ళీ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకొని ఇది కొంచెం అయితే గ్యాస్ ఫీజ్గా అయితే ఉంచుకొని మీరు నెక్స్ట్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేస్తారు కదా గైస్. ఆ ఫస్ట్ అయితే ఇక్కడైతే స్టేక్ చేయండి గైస్. లైక్ మీకు ర్యాండమ్ అయితే కొన్ని దానిలో అయితే స్టేక్ చేయండి. సో దట్ మనకి టెస్ట్నెట్లో కొంచెం యాక్టివ్గా ఉన్నట్టయితే ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు అయితే యాక్టివ్ ఉండడానికి అయితే ట్రై చేయండి స్టేక్ చేస్తూ. అంతే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి గైస్ మనం ఎన్ఎఫ్టీని అయితే మింట్ చేయాలి. ఇక్కడ మింట్ ఫ్యాట్లాండ్ అనే అయితే ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ సెకండ్ ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ టాప్లో చూసుకుంటే కనెక్ట్ వ్యాలెట్ అయితే ఉంటుంది గైస్. దాని మీద అయితే ట్యాప్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్ మీద అయితే ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ వ్యాలెట్ అయితే చూపిస్తుంది కదా. వ్యాలెట్ అయితే సెలెక్ట్ చేయండి గైస్. సెలెక్ట్ చేసి కనెక్ట్ అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ క్లిక్ చేయగానే మనకి వ్యాలెట్ అనేది అయితే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యాక ఇక్కడ మిడిల్లో అయితే చూసుకోవచ్చు జాయిన్ ఫ్యాట్లాండ్ అని. ఇక్కడ మింట్ న్యూ ఫ్యాట్లాండ్ ల్యాండర్ అనేది దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ అప్రూవ్ అయితే క్లిక్ చేయండి గైస్. 1 సెకండ్ మీరు అప్రూవ్ క్లిక్ చేయగానే మనకి ఎన్ఎఫ్టీ అయితే మింట్ అయింది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ఎఫ్టీ అనేది అయితే మింట్. మీరు ఇక్కడ ఎన్ఎఫ్టీస్ ఎన్నిసార్లు అయినా మింట్ చేయొచ్చు గైస్. సో మాక్సిమం మీరు ఒక 5 to 6 times అయితే ఎన్ఎఫ్టీని అయితే డైలీ అయితే మింట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మనకి ఎన్ఎఫ్టీస్ అయితే రిసీవ్ అవుతుంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు 1 సెకండ్ మీ వ్యాలెట్లో అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. వ్యాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ అసెట్ లాగా వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తుంది మనం మింట్ చేసిన ఎన్ఎఫ్టీస్ అనేది. నేను ఇప్పుడు అయితే 2 times అయితే మింట్ చేస్తాను. సో నాకు 2 ఎన్ఎఫ్టీస్ అయితే వచ్చాయి. సో మనం అగైన్ మింట్ చేస్తే మనకి అనదర్ ఎన్ఎఫ్టీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇక్కడ చూసుకోవచ్చు అప్రూవ్ చూసుకోవచ్చు. థర్డ్ ఎన్ఎఫ్టీ అనేది వచ్చింది. అలా మనం ఎన్నిసార్లు అయినా మింట్ చేయొచ్చు. సో మాక్సిమం ఒక 5 times అయితే మింట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మనం యాక్టివ్గా ఉన్నట్టయితే వాళ్ళకైతే ఉంటుంది. సో మీకు ఇక్కడ చేయాల్సిన టాస్క్ అయితే ఏం లేదు. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేస్తాం. ఇక్కడ స్టేక్ చేయడం అంతే కదా. ఫస్ట్ క్లెయిమ్ చేస్తాం, ఇక్కడ స్టేక్ చేస్తాం. ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ వచ్చి ఇక్కడ ఫ్లాట్లాండ్ ఎన్ఎఫ్టీస్ని అయితే మింట్ చేస్తాం. ఈ 2 tasks అయితే కంప్లీట్ చేయండి. మనకి ఫస్ట్ అనేది డిస్కార్డ్ అండ్ వాళ్ళ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ వాళ్ళ డిస్కార్డ్ టాస్క్లు అయితే ఉన్నాయి. 2 టాస్క్లు ప్రెసెంట్ అయితే 2 టాస్క్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి గైస్. గైస్ మీకు ఈ టాస్క్ చేయాలంటే మీకు అయితే గ్యాలక్సీ అకౌంట్ అయితే ఉండాలి. మీకు ఈ గ్యాలక్సీ అకౌంట్ లేకపోతే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ఆ లింక్ మీద ఓపెన్ చేయగానే మనకి గ్యాలక్సీ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడైతే లాగిన్ అయితే చూపిస్తారు. మంచిగా చూపిస్తారు గైస్ మీకు ఇది. బట్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. మీ మెటామాస్క్ అయితే కనెక్ట్ చేయండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నాకైతే ఇలా చూపిస్తుంది. సో నేను నా వ్యాలెట్ మీద అయితే ట్యాప్ చేస్తాను. మీరు మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీ మెటామాస్క్ అనేది అయితే గ్యాలక్సీ అకౌంట్కి అయితే కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి వ్యాలెట్ అనేది అయితే కనెక్ట్ అయ్యాక మీకు ఇక్కడ టాప్లో ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అయితే ఉంటుంది కదా, అందులో వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్తే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీకు అనేది ఇలా అయితే వస్తుంది. మీకు ఇక్కడ నేమ్ అయితే సెట్ చేసుకోండి guys. మీ యూజర్ నేమ్ అయితే సెట్ చేసి సేవ్ అయితే క్లిక్ చేయండి. అండ్ దెన్ మీకు ఇక్కడ వ్యాలెట్ ఇక్కడ సోషల్ అకౌంట్స్ అనేది ఉంటుంది. సోషల్ అకౌంట్స్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేయండి గైస్. ఈమెయిల్ కనెక్ట్ చేసి అండ్ దెన్ మీ ట్విట్టర్ డిస్కౌంట్ అకౌంట్స్ అయితే ఇక్కడైతే కనెక్ట్ చేయాలి గైస్. ఇవన్నీ కనెక్ట్ చేశాక మీకు ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అనేది ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి నెక్స్ట్ అండ్ దెన్ మీరు ఇక్కడ స్వీ వ్యాలెట్ అనేది అయితే యాడ్ చేయాలి గైస్. ఎలా యాడ్ చేయాలంటే మీరు ఇక్కడ మంచిగా చూపిస్తాను సెకండ్. మీరు ప్లస్ అయితే క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మోర్ వ్యాలెట్స్ మోర్ నెట్వర్క్స్ అని ఉంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనకి ఇక్కడ అవైలబుల్ నెట్వర్క్స్ అయితే చూపిస్తుంది. ఇందులో స్వీ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ అగైన్ స్వీ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మన స్వీ వ్యాలెట్కి అయితే ఒక 1 సెకండ్ దాంట్లో వ్యాలెట్ వచ్చింది. 1 సెకండ్ స్వీ వ్యాలెట్ మీద క్లిక్ చేయగానే మనకి స్వీ వ్యాలెట్ మీద క్లిక్ చేయగానే మన స్వీ వ్యాలెట్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందులో అయితే కనెక్ట్ అయితే క్లిక్ చేయండి గైస్. కనెక్ట్ క్లిక్ చేసాక మన వ్యాలెట్ అనేది అయితే కనెక్ట్ అవుద్ది. 1 సెకండ్ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేయగానే మీకు ఇదైతే వస్తుంది గైస్. వచ్చాక మీకు ఇక్కడ యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోకండి. డైరెక్ట్ ఇక్కడ కింద బాటంలో చూసుకున్నట్టయితే లాగిన్ టు బైండ్ అనేది ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. మీరు ఇక్కడ యూజర్ నేమ్ సెట్ చేస్తే మీకు అనదర్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో మీరు అక్కడ యూజర్ నేమ్ అయితే సెట్ చేయకుండా కింద లాగిన్ టు బైండ్ అని ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు నా ఈవీఎం వ్యాలెట్ అంటే ఇక్కడ స్వీ వ్యాలెట్ బోత్ ఆర్ కనెక్ట్ అయ్యాయి. అండ్ దెన్ మీరు ఏం చేస్తారంటే అగైన్ మీరు మన లింక్లోకి అయితే వెళ్ళండి గైస్. ఫస్ట్ లింక్ గ్యాలక్సీ టాస్క్ ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఓకే, ఫస్ట్ టాస్క్ చూసుకోవచ్చు. ఫాలో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అవ్వాలి. సింపుల్గా టాస్క్ మీద అయితే క్లిక్ చేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి గైస్. ఇక్కడ ఫాలో అయితే క్లిక్ చేయండి. ట్యాబ్ అయితే క్లోజ్ చేశాను గైస్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. కంప్లీట్ అయిపోతుంది టాస్క్ మనకు ఆటోమేటిక్గా. నెక్స్ట్ విజిట్ టాస్క్ కంటిన్యూ అండ్ ట్యాబ్ క్లోజ్ చేసి బ్యాక్ అయితే వచ్చేసి రిఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్ కంప్లీట్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది మనం వాళ్ళ డిస్కౌంట్లో అయితే జాయిన్ అవ్వాలి గైస్. జస్ట్ ఆ లింక్ మీద అయితే ట్యాప్ చేయండి. మనకు ఆటోమేటిక్గా వాళ్ళ డిస్కౌంట్ దగ్గర అయితే తీసుకెళ్తారు. అందులో మనం వాళ్ళ డిస్కౌంట్లో జాయిన్ అవ్వాలి గైస్. యాక్సెప్ట్ ఇన్వైట్. మీరు యాక్సెప్ట్ ఇన్వైట్ చేశాక మనం అయితే వాళ్ళ డిస్కౌంట్లో అయితే జాయిన్ అయ్యాం. అండ్ దెన్ మీరు ఇక్కడ కింద అయితే చాట్లోకి అయితే వెళ్ళి ఇక్కడ జనరల్ చాట్ అయితే ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏదో ఒక మెసేజ్ అయితే పెట్టాను. హాయ్ అయితే మెసేజ్ చేయకండి, లైక్ ఏదో ఒకటి మెసేజ్ అయితే చేంజ్ చేసి హాయ్ పెడితే మిమ్మల్ని అయితే సస్పెండ్ చేస్తారు. సో మీరు ఏదైనా అదర్ మెసేజ్ అయితే సెండ్ చేశాక మనకి ఇక్కడ డిస్కౌంట్ గ్యాలక్సీ టాస్క్లోకి వచ్చి పేజ్ అయితే టాస్క్ అయితే రిఫ్రెష్ చేయండి గైస్. మనకి టాస్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ ఆర్టికల్ది సేమ్ ప్రాసెస్ గైస్. వెబ్సైట్ది మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చి క్విజ్ గైస్. క్విజ్ ఆన్సర్స్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆన్సర్స్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ ఆన్సర్స్ అయితే అక్కడ ఎంటర్ చేయండి గైస్. టాస్క్ అనేది కంప్లీట్ అయింది గైస్. కంప్లీట్ అయ్యాక మీకు ఇక్కడ క్లెయిమ్ ఎన్ఎఫ్టీ అనేది వస్తుంది. మీకు ఈ ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేయాలంటే మన స్వీ వ్యాలెట్లో మెయిన్ నెట్లో ఒక 1 స్వీ అయితే మెయింటైన్ చేయాలి గైస్. మనకి ఫస్ట్ జస్ట్ మనం అయితే హోల్డ్ చేయాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు, మనం జస్ట్ 1 స్వీ అయితే హోల్డ్ చేసినందుకు అయితే మనకి ఎన్ఎఫ్టీ అయితే క్లెయిమ్ అవుద్ది. సో మీరు ఏం చేస్తారంటే స్వీ వ్యాలెట్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ టెస్ట్ నెట్ నుంచి మెయిన్ నెట్కి అయితే కన్వర్ట్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా అయితే కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యాక మీకు అయితే మీ అడ్రస్ అయితే ఉంది కదా, ఈ అడ్రస్కి అయితే మీరు 1 స్వీ అయితే సెండ్ చేయండి గైస్. మీరు ఎక్కడి నుంచి సెండ్ చేస్తారన్నా బైబిట్లో అయితే 1 స్వీ అయితే పర్చేస్ చేయండి. అండ్ మినిమమ్ విత్డ్రాల్ వచ్చేసరికి బైబిట్లో 1 స్వీ అయితే ఉంటుంది. అండ్ గ్యాస్ ఫీజ్ వచ్చేసి అరౌండ్ 0.17 స్వీ అయితే కట్ అవుద్ది.
ఐ మీన్ స్వీ కాదు 0.17 యూఎస్డిటీ అయితే కట్ అవుద్ది. సో అండ్ దెన్ మీరు ఇక్కడ విత్డ్రాల్ చేశాక మీకు ఇక్కడ 1 స్వీ అవైలబుల్ వచ్చాయి. మీ ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోండి. ప్రెసెంట్ నాతో అయితే 1 స్వీ అయితే డిపాజిట్ చేయలేదు. సో నాకు ఎన్ఎఫ్టీ అనేది అయితే క్లెయిమ్ కాదు, మీకు చూపిస్తాను ఒకసారి. మనం ఇక్కడ క్లెయిమ్ అయితే క్లిక్ చేయండి గైస్. క్లెయిమ్ అయితే క్లిక్ చేశాను కదా, అప్రూవ్. ఇంకా క్లిక్ చేశాక స్విచ్ వ్యాలెట్, మనల్ని అయితే స్వీ వ్యాలెట్కి అయితే స్విచ్ చేయమంటారు. స్వీ వ్యాలెట్కి అయితే స్విచ్ చేయండి గైస్. స్విచ్ చేశాక మనకి స్వీ వ్యాలెట్లోకి అయితే కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది గైస్. మీరు 1 స్వీస్ డిపాజిట్ చేశాక మీకు ఇక్కడైతే సైన్ ఇన్ కన్ఫర్మ్ అయితే చేయండి గైస్. 1 సెకండ్. మన వ్యాలెట్కి అయితే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మన వ్యాలెట్లో ఇది మీరైతే ఇదైతే సంబంధం లేదు. మీరు జస్ట్ మీ మెయిన్ ఫండ్స్లో అయితే 1 స్వీ అయితే డిపాజిట్ చేశాక మీకు ఇక్కడ అప్రూవ్ క్లిక్ చేయగానే మనకి టాస్క్ అనేది అయితే ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ప్రెజెంట్ నాతో 1 స్వీ లేదు కాబట్టి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవ్వలేదు. సో మీరు 1 స్వీ అయితే డిపాజిట్ చేశాక క్లెయిమ్ చేయండి, మనకి ఆటోమేటిక్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఇది కూడా ఎన్ఎఫ్టీ క్లెయిమే. టాస్క్లు అయితే సిమిలర్గానే ఉంటాయి. సో మీరు ఇందాక ఎలాగైతే టాస్క్లు అయితే కంప్లీట్ చేసాము అలాగే టాస్క్లు అయితే కంప్లీట్ చేసి ఎన్ఎఫ్టీ అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. క్లెయిమ్ చేశాక ఇవి టోటల్ 2 ఎన్ఎఫ్టీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఎన్ఎఫ్టీ ఇక్కడ ఎన్ఎఫ్టీ వచ్చాక మీ ఫస్ట్ ఫండ్స్ అయితే ఉన్నాయి కదా గైస్. 1 స్వీ అనేది ఆటోమేటిక్ అయితే మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. మనకి స్వీ అయితే కట్ అవుతుంది గైస్. దాంట్లో అయితే మనకి అసలు అమౌంట్ అనేది అయితే కట్ అవుతుంది. మనకి టోటల్ ఇక్కడ ఈ స్వీ అయితే ఉంది కదా ఫస్ట్, అందులోనే కట్ అవుతుంది గైస్. సో మీరు మీ టాస్క్లు అన్నీ అయితే కంప్లీట్ చేసి జస్ట్ మనకి గ్యాస్ ఫీ అనేది అయితే కట్ అవుతుంది లైట్గా. సో ఆ గ్యాస్ ఫీ అనేది అయితే ఎక్కువ ఉండదు. మనకి అరౌండ్ మన టోటల్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయడానికి 0.20 యూఎస్డి అయితే మనకి అమౌంట్ అయితే పడుతుంది గైస్. బికాజ్ అది కూడా ఎందుకంటే మనం బైబిట్ నుంచి విత్డ్రా చేస్తే 0.17 అరౌండ్ మనకి ఫీజు ఉంటుంది కాబట్టి మనకి ఆ గ్యాస్ ఫీ అనేది అయితే కట్టుద్ది. ఆర్ఎల్స్ మీ ఆల్రెడీ స్వీ ఉంటే పర్లేదు, మీకు గ్యాస్ ఫీ అనేది వెరీ లోలో కట్ అవుతుంది. అరౌండ్ 0.01 యూఎస్డి అయితే మీకు గ్యాస్ ఫీ అయితే కట్ అవుతుంది గైస్. మీరు స్వీ వ్యాలెట్ ఆల్రెడీ ఫండ్స్ ఉంటే. ఓకే గైస్, ఈ టాస్క్లన్నీ అయితే కంప్లీట్ చేసి ఎన్ఎఫ్టీ అయితే మీట్ చేయండి గైస్. అండ్ దెన్ మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి గైస్ ఓపెన్ లేయర్ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు ఆల్రెడీ ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ చేశారు. సో మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. వీళ్ళు ఎయిర్ డ్రాప్లో ఆ టాస్క్ కంప్లీట్ చేసినందుకైతే మనకి ఫర్దర్గా అయితే ఎయిర్ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి వీళ్ళ ఎక్స్టెన్షన్ అయితే ఉంది. ఆ ఎక్స్టెన్షన్లో మనకి సింపుల్ టాస్క్ లైక్ ఫాలో ట్విట్టర్ టాస్క్ అయితే ఉంటుంది. అండ్ దెన్ మనకి డైలీ వన్స్ అయితే ఓపెన్ చేసి ఒక టాస్క్ అయితే చేయాలి. ఆ టాస్క్ చేసినందుకు మనకి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫర్దర్గా మనకి ఎయిర్ డ్రాప్ టైంలో అయితే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అయితే మనకి ఎయిర్ డ్రాప్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఇక్కడ ఇన్వెస్టర్స్ చూసుకున్నట్టయితే మనకి A16Z క్రిప్టో అయితే ఇక టాప్ ఇన్వెస్టర్గా అయితే ఉన్నాడు. మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది A16Z అనేది వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. వాళ్ళు మెయిన్లీ ఒక మంచి టాప్ కంపెనీస్ ఐ మీన్ టాప్ ప్రాజెక్ట్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ అనేది అయితే రికమెండ్ చేస్తున్నాను. ఆల్రెడీ వీళ్ళు 5 మిలియన్ ఫండింగ్ అనేది కూడా రైజ్ చేశారు. సో మనం ఇక్కడ లేట్ చేయకుండా అయితే ఈ ప్రాజెక్ట్ ఎలా ఎయిర్ డ్రాప్ ఎలా కంప్లీట్ చేయాలనేది చూపిస్తాను. సో మీకైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోమంటాను. సింపుల్గా మీరు యాడ్ టు క్రోమ్ అయితే క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేశాక వన్ మోర్ థింగ్ గైస్, ఇది కొన్ని బ్రౌజర్స్లో అయితే వర్క్ అవ్వట్లేదు. సో మీరైతే ముందుగా అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ ఎడ్జ్ ఆర్ క్యూ బ్రౌజర్లో వర్క్ అవ్వకపోతే బ్రేవ్ బ్రౌజర్ అని ప్లే స్టోర్లో ఉంటుంది, అదైతే ఇన్స్టాల్ చేసుకొని అందులో అయితే ట్రై చేయండి కదా. అందులో అయితే బాగానే వర్క్ అవుతుంది. ఓకే, మనకి ఇన్స్టాల్ అయ్యాక మీరైతే ఓపెన్ చేశాక ఇక్కడ మెటామాస్క్ ఉంటుంది. మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేసి మీ మెటామాస్క్ వ్యాలెట్ అనేది అయితే కనెక్ట్ చేయండి గైస్. కనెక్ట్ చేసాక మిమ్మల్ని ఇక్కడ ఒక ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది గైస్. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఓపెన్ లేయర్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనేది లిమిటెడ్ గైస్. లైక్ నా ఇన్విటేషన్ కోడ్ అనేది ఫస్ట్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. దాని నెక్స్ట్ తర్వాత సెకండ్ యూజర్ ఉంటుంది వాళ్ళకి అనేది ఆ రెఫర్ కోడ్ అనేది అయితే యూజ్ అవ్వదు. సో ఇది వచ్చేసరికి అయితే మనకి ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. సో దట్ మనకి లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనేది అయితే ప్రాఫిట్ అనేది రెఫర్ల వల్ల ప్రాఫిట్ అనేది అయితే గెయిన్ అవ్వరు. ఓన్లీ వాళ్ళు టాస్క్లు కంప్లీట్ చేయడం వల్ల వచ్చే పాయింట్స్ మాత్రమే వాళ్ళకి యూజ్ అవుతాయి. సో దట్ మనం కూడా ఇలా వాళ్ళతో పాటు కంటిన్యూ ఐ మీన్ ఈక్వల్గా అయితే ఉండొచ్చు రైట్స్ పాయింట్స్లో అయితే. సో మీరు ఏం చేస్తారంటే గైస్, మీకు ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఫస్ట్ నా రెఫర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఆ రెఫర్ కోడ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు మీ రెఫర్ కోడ్ అనేది అయితే ఛానల్ అయితే ప్రొవైడ్ చేయండి గైస్. సో దట్ నెక్స్ట్ పర్సన్కి ఆ రెఫర్ కోడ్ అనేది అయితే యూజ్ అవుతుంది. నేను ఒక 5 రెఫర్ కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్ మన టెలిగ్రామ్ ఛానల్లో. అవి అయితే యూజ్ చేసి మీరు యూజ్ చేసిన వాళ్ళు మీ రెఫర్ కోడ్ అనేది అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయండి. డిస్కషన్ గ్రూప్లో మీ రెఫర్ కోడ్ పోస్ట్ చేయడం వల్ల ఫర్దర్గా కొంత అప్కమింగ్ న్యూ యూజర్స్ ఉంటారు కదా వాళ్ళకి అనేది అయితే యూజ్ అవుతుంది గైస్. అండ్ దెన్ మీకు కూడా కొంచెం ఎక్స్పెన్ అయితే రివార్డ్గా అయితే వస్తుంది.
గైస్ మీరు రెఫర్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు అనేది ఇలా అయితే వస్తుంది. మీకు మిమ్మల్ని ఇక్కడ ఒక నేమ్ అయితే సెట్ చేసుకోండి. నేమ్ అయితే సెట్ గైస్. సెట్ చేసే కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మన మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీ మెటామాస్క్లో అయితే కన్ఫర్మ్ అయితే చేయండి గైస్. చూసుకోవచ్చు మన మెటామాస్క్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో అయితే మీరైతే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మనకి ఇలా అయితే వస్తుంది అయితే. వచ్చాక మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనెక్ట్ ట్విట్టర్ అకౌంట్ అనేది ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. మీ ట్విట్టర్ అకౌంట్ అనేది అయితే కనెక్ట్ చేయాలి. ట్విట్టర్ అకౌంట్ కనెక్ట్ చేసినందుకు అయితే మనకి 100 పాయింట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు 100 పాయింట్స్. మనం ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసాక ఇక్కడ ఫాలో ఉంది కదా, ఫాలో మీద క్లిక్ చేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అయితే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను కాబట్టి నాకైతే కంప్లీట్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీకు అందరి మీకు కాయిన్ బేస్ అకౌంట్ ఉంటే కాయిన్ బేస్ అకౌంట్ కూడా కనెక్ట్ చేయండి గైస్. కనెక్ట్ చేయడం వల్ల మనకు 500 పాయింట్స్ ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది నా రెఫర్ కోడ్ గైస్. 2TE72 అనేది అయితే నా రెఫర్ కోడ్. సో నేను ఇది అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీ రెఫర్ కోడ్ అనేది మన డిస్కషన్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేయండి గైస్. అండ్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే గైస్, ఇక్కడ చూసుకోండి పెట్ టోబీ 4 టైమ్స్ అనేది ఉంది కదా, మనం ఇక్కడ 4 టైమ్స్ అయితే ట్యాప్ చేయాలి గైస్. దీన్ని 4 టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి 100 XP అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ ఆల్రెడీ చెక్ ఇన్, మనం ఓన్లీ 4 టైమ్స్ మాత్రమే ట్యాప్ చేయగలం గైస్. సో దట్ మనకి 100 XP అయితే వస్తుంది. ఇది డైలీ చెక్ ఇన్ లాగా గైస్. మీరు డైలీ వన్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ అయితే ట్యాప్ అయితే చేయండి గైస్, సరిపోద్ది. అండ్ దెన్ ఏమైనా న్యూ టాస్క్లు అయితే టాస్క్లు అనేది అయితే కంప్లీట్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా అప్డేట్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే గైస్, ఇంతటితో అయితే మన 2 డ్రాప్స్ అయితే ఎలా చేయాలనేది మీకు అయితే ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అడగండి గైస్. ఓకే గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.